గురుదేవులు హస్తక మస్తక సంయోగం చేత ఆ జ్ఞాననేత్రాన్ని తెరిపించి తద్వారా పరమాత్మ సందర్శనాన్ని చూపిస్తారు. అదిగో ఆ మార్గం ద్వారా ఆ గురుదేవులు చెప్పిన తారక మంత్రం ద్వారా ఎప్పుడూ మర్చిపోకుండా తన స్వరూపాన్ని తన మంత్రాన్ని స్మరిస్తూ శారీరక వ్యవహారములు చేస్తున్నప్పుడు కూడా ఈ జ్ఞాన మార్గంలో నడుచుకుంటూ ఉంటాడు. అయితే ముందే ఇంద్రియాలు ప్రాపంచిక వ్యవహారాలు మొరటుతనంగా నేర్చుకున్నాయి కాబట్టి వాటిని మంచి శాంతియుతంగా మరి శమధమాది గుణముల చేత అష్టాంగ యోగముల చేత వాటిని శాంతపరిచి వడి తగ్గించి ఇంద్రియాల్ని శాంతము సహనము ఓర్మి ఆ పద్ధతిలో